రావ్ బహదూర్ రివ్యూ. ముందుగా ఒక పాయింట్ చెప్పాలి. రాజాసాబ్ తీసిన మారుతి ఈ సినిమా ఒకసారి తప్పకుండా చూడాలి. రెండిట్లో కూడా ప్యాలెస్, ఒక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్, సైకలాజికల్ టచ్ ఇలాంటి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. కానీ అదే రేంజ్ కాన్సెప్ట్ ని డైరెక్టర్ వెంకటేష్ మహా ఎంత బ్రిలియంట్ స్క్రీన్ ప్లే తో హ్యాండిల్ చేశాడో చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అది కూడా లో బడ్జెట్ లో పెద్ద స్టార్ హీరో లేకుండా ఇంత క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ క్రెడిట్ మొత్తం వెంకటేష్ మహాకి ఇవ్వాలి. ఆయన తీసిన కేర్ ఆఫ్ కంచర్పాలెం తెలుగు సినిమాకు ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. తర్వాత వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య రీమేక్ కాబట్టి అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రావ్ బహదూర్ తో తన రైటింగ్ పవర్ ఏంటి అనేది మరోసారి ప్రూవ్ చేశాడు. ఇది ఆయన కెరీర్ లో ఒక మైల్ స్టోన్ ఫిలిం అయ్యే అవకాశం ఉంది. ఇది కంప్లీట్ గా ఒక ప్రాపర్ క్యారెక్టర్ డ్రివెన్ సైకలాజికల్ డ్రామా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి డైరెక్టర్ మనల్ని హీరో క్యారెక్టర్ మైండ్ లోకి తీసుకెళ్తాడు. అతని థాట్స్, ఇమాజినేషన్, కన్ఫ్యూజన్, మెంటల్ స్టేట్, ప్రతి ఎమోషన్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లే డిజైన్ చేశాడు. సినిమా మొత్తం కెమెరా కూడా సత్యదేవ్ క్యారెక్టర్ ని ఫాలో అవుతుంది. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇది ఖచ్చితంగా ఒకటి. ఓల్డ్ మ్యాన్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్, కన్ఫ్యూజన్, ప్రతి ఎమోషన్ ని చాలా న్యాచురల్ గా పర్ఫార్మ్ చేశాడు. కొన్ని సీన్స్ లో యాక్టింగ్ చేస్తున్నాడు అనిపించలేదు. ఈ క్యారెక్టర్ ని నిజంగా జీవించాడు అనిపిస్తుంది. సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అంటే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. ప్రతి 10 to 15 minutes కి స్టోరీ కొత్త టర్న్ తీసుకుంటుంది. ఆడియన్స్ ఎంత ప్రిడిక్ట్ చేసినా కూడా అది జరగదు. ప్రతి సీన్ తర్వాత కొత్త డౌట్, కొత్త క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అదే సినిమాని లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా తీసుకెళ్తుంది. హీరోయిన్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, లిప్ సింక్ అన్ని న్యాచురల్ గా ఉన్నాయి. ముఖ్యంగా సత్యదేవ్ తో ఉండే ఎమోషనల్ అండ్ క్యూట్ మూమెంట్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడితే ఆర్ట్ డైరెక్షన్ అవుట్ స్టాండింగ్. ప్యాలెస్ సెట్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, వింటేజ్ లుక్, ప్రతి డీటెయిల్ చాలా రిచ్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విఎఫ్ఎక్స్ అన్ని స్టోరీ మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. వెంకటేష్ మహా స్క్రీన్ ప్లే మీద ఉన్న గ్రిప్ మరోసారి ప్రూవ్ చేశాడు. కేర్ ఆఫ్ కంచర్పాలెంలో ఆడియన్స్ ని ఎలా సర్ప్రైజ్ చేశాడో ఇక్కడ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. క్లైమాక్స్ లో వచ్చే ఒక మేజర్ రివీల్ చాలా ఇంటెలిజెంట్ గా ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా కొన్ని సీన్స్ గురించి ఆలోచిస్తూ మరోసారి చూడాలనిపిస్తుంది. నెగిటివ్స్ గురించి చెప్పాలంటే పెద్ద కంప్లైంట్స్ ఏమీ లేవు. కానీ వెంకటేష్ మహా చేసిన జమీందార్ క్యారెక్టర్ కాస్టింగ్ అంతగా కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఆ రోల్ ఇంకొకరు చేసి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదేమో అనిపించింది. ఇంకో చిన్న మైనస్ ఏంటంటే క్లైమాక్స్ ముందు వచ్చే 15-20 minutes కొంచెం స్లోగా అనిపిస్తుంది. అప్పటికే ట్విస్ట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఆడియన్స్ కి ఒక ఐడియా వచ్చేస్తుంది. కానీ ఫైనల్ రివీల్ మాత్రం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓవరాల్ గా రావ్ బహదూర్ తెలుగు నుంచి వచ్చిన ఒక రేర్ సైకలాజికల్ మిస్టరీ డ్రామా. స్ట్రాంగ్ రైటింగ్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బై సత్యదేవ్, ఎక్సలెంట్ టెక్నికల్ వాల్యూస్ కలిసి ఈ సినిమాని ఒక మస్ట్ వాచ్ ఎక్స్పీరియన్స్ గా మార్చేశాయి. కమర్షియల్ ఫార్ములాకి ఆపోజిట్ గా కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళందరూ తప్పకుండా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. మీరు సినిమా ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ మై రివ్యూ అబౌట్ రావ్ బహదూర్. అండ్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ప్యారలల్ స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.